చేస్తున్నారు. బ్యాంక్ అకౌంట్ వాళ్ళు ఏదో 3 లక్షలు తీసుకోగలరా అన్న వాళ్ళు ఏం చేశానంటే వీళ్ళు 3 లక్షల రూపాయలు డ్రా చేసుకొని డబ్బులు తీసేస్తారని చెప్పి అన్న వాళ్ళు పెద్దలకు సంబంధం లేదు, పెద్దలకు చెక్ ఇస్తే ఇవ్వద్దు డబ్బులు అని చెప్పేసి ఒక అప్లికేషన్ వేసినాడు. అక్కడ వేసిన తర్వాత ఏమైంది, వాడేం చేశాడు, శివమల్లి ఏం చేశాడు, మళ్ళీ వీళ్ళు కూడా డ్రా చేయకూడదు అని చెప్పేసి మొత్తం మళ్ళీ ఒక అప్లికేషన్ అంతరించినాడు. అప్పుడు ఏమైందంటే మేము పోయిన తర్వాత కెనరా బ్యాంక్ మీద ఎందుకు డబ్బులు డ్రా చేయాలని చెప్పి మేము అడిగితే మీరు ఆటోమేటిక్ ఇప్పుడు మీరు ఇది ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ పాత్ర వాళ్ళు లెటర్ ఇచ్చినారు. వాళ్ళ దగ్గర నుంచి లెటర్ ఇస్తే మేము డ్రా చేసుకోవడానికి అవకాశం ఇస్తాంటే వెంటనే రఘువీరదాస్ని ఇంకా పిలిపించుకొని వెంకటాద్రని మేము మాట్లాడి ప్రభాకరమైతే మాట్లాడించి అన్న ఇట్లా డబ్బులు రాకుండా మేము వేసిన డబ్బులు మీ డబ్బులని ఇట్లా అనాశంగా వెళ్తున్నాయి డెవలప్ చేస్తాము అంటే పాపం వాళ్ళిద్దరు అన్న మీరు అన్న అట్లా చెప్తాను అని చెప్పి ప్రభాకర్ మాటిస్తే నేను ఇచ్చిన మీటింగ్లో నేను ఏం చెప్పినా, చూడు శివమల్లి వాళ్ళిద్దరు అన్న వాళ్ళతో ప్రభాకర్ మామయ్యతో మాట్లాడుతున్నా, అన్న వాళ్ళు పెడతామంటున్నారు, మీరు నా మాట నువ్వు పెట్టేసి ఆ బ్యాంకు డబ్బులు డ్రా చేస్తాము అందే అని చెప్తే అదేం చేస్తాంటే వాళ్ళతో ఏంది పెట్టించండి అవసరం లేదు కోర్టుకు పోయి తీసుకొస్తారని చెప్పేసి ఎన్ని మీటింగ్లో ఎంత చెప్పినా కూడా నా మాట అయినప్పుడు మీటింగ్లో కోర్టుకు పోయి కోర్టుకు తీసుకొచ్చిందా ఏం లేదు, నన్ను కొట్టడానికి సరిపోతుంది వాళ్ళకి, నన్ను తీసేయడానికి డబ్బులు తిండికే సరిపోయింది వాళ్ళకి అంతా. ఇదో అయినా ఇంత టార్చర్లో కూడా నేను ఖర్చు పెట్టాను, డబ్బు చేశాను, కానీ కొన్ని విషయాల్లో కొన్ని డబ్బులు ఖర్చు పెట్టలేవు కదా, సత్రంలో పెయింటింగ్ చేసి మొత్తం ఒక వైరింగ్ చేసి అని ఎందుకు చేయలేకపోయినా అంటే అంతలోపల మేము మనకు వృద్ధాశ్రమం గురించి నాకు తెలిసింది 2017లో అది వృద్ధాశ్రమం గవర్నమెంట్ అది దేవస్థానం వల్ల తీసేసుకున్నారు. మేడం ఏం చేసినప్పుడే అంతకుముందు నా గవర్నమెంట్ లేదు కాబట్టి తెలుగుదేశం గవర్నమెంట్ లేదు, అదే చక్రపాణి రెడ్డి ఎమ్మెల్యే వైసీపీ ఉండేది కాబట్టి నేను కింద అప్లికేషన్ పెడితే అప్పుడు కారణం అని చెప్పేసి వీళ్ళందరూ చట్టం చేస్తున్నారు. ఏది శ్రీరామోహన్ రెడ్డి మనిషి అతను ఏమైనా చేస్తే దాన్ని క్యాన్సల్ చేపిస్తాడు, చేసేసి వాళ్ళ చేతిలో పోతారనే భయంతో నేను అవకాశం కోసం చూసుకుంటూ వచ్చిన అవకాశం వచ్చింది. సంవత్సరం తర్వాత అవకాశం వచ్చింది. అవకాశం వస్తే సత్యనారాయణ కమిషనర్ కలెక్టర్కి పనిచేస్తున్నాడు. కలెక్టర్ పనిచేస్తే సత్యనారాయణ కమిషనర్ ఎన్విరాన్మెంట్ కమిషనర్ అయినాడు. వెంటనే ప్రభాకర్ మామ చెప్పినాము ఎన్విరాన్మెంట్ కమిషనర్ అతను అయినాడు. మళ్ళీ ఎట్లా చేద్దాము మేము కలెక్టర్ చేస్తాం మీకు ఏమైనా తెలుసంటే తెలుసున్నా కానీ వెంటనే ఫోన్ చేశాను, కమిషనర్ ఫోన్ చేసి వర్క్ స్టార్ట్ చేయని చెప్పేసాను. సత్యనారాయణ నేను ప్రభాకర్ వీళ్ళందరూ కలిసిపోయి కమిషనర్లో మాట్లాడితే వెంటనే శ్రీశైలం మాట్లాడని జైలు ఉన్నాడు. అతను కమిషనర్ సందర్భం పెట్టి జైలు సాధన చేసి బయట మొత్తం తీసుకొచ్చి ఈవో దగ్గరికి లెటర్ తీసుకొచ్చి పెట్టేశాను. అందులో ఎలక్షన్ వచ్చింది, గవర్నమెంట్ మారింది. గవర్నమెంట్ మారిన తర్వాత ఇక్కడ ఈవో పరిస్థితి ఏమైందంటే ఈవో గారు ఈ రోజు చేస్తాను, ఈ రోజు చేస్తాను, ఆ రోజు చేస్తాను చేయకపోయి అతను ట్రాన్స్ఫర్ అయిపోయాడు. మళ్ళీ ఇంకొక ఈవో వచ్చి అతని దగ్గర పోతే అతను ట్రాన్స్ఫర్ అయిపోయాడు. మళ్ళీ ఇంకొక ఈవో వచ్చినాడు. ఈ ఈవో వచ్చిన తర్వాత మేము మూవ్ అయినాక ఫైల్ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టించినాం మొత్తం. అది మనం పర్మనెంట్ ఏమైనా ఉన్నప్పుడు మనం పెట్టేసి అక్కడ ఒక ఫైల్ పెట్టించిన. అక్కడ ఫైల్ పెట్టేసిన తర్వాత ఇక్కడ ఈవో గారు మనకు సంతకం పెట్టకుండా ఏమైందంటే ఈ గలాటలు జరిగాను. ఈయన ఏం చేశాను, వాట్సాప్లో నా మీద ఏమేమో బదలాలు చేసి ఈ విధంగా చేసినాను, కేవీఆర్ బ్యాంక్ ఓపెన్ చేయలేదు, డబ్బులు తింటున్నాను అని చెప్పి అదేమైందంటే అందరికీ అభిప్రాయం ఏమైందంటే కేవీఆర్ నిజమైన వాళ్ళు ఏమని లేరు, అందుకని డబ్బులు తింటున్నాను అని చెప్పి చాలా వరకు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అభిప్రాయం విన్నారు. అయితే ఇంత లోపల ఏమైందంటే మురళి గారు అని చెప్పేసి ఒక కథ వచ్చినాడు మన గురించి, నా గురించి కాదు, నా సంబంధించి గుంటూరు వ్యక్తి. అది ఒక గౌడ సమాజానికి డెవలప్ చేసేటువంటి వ్యక్తిత్వం ఉంటాయి కాబట్టి ఆయన చేస్తున్నాడు కాబట్టి అతను వచ్చి డైరెక్ట్ వచ్చి నిజమా ఇతను వీళ్ళు చేసినారా లేదా అని అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఫోటో తీసి వాట్సాప్లో పెట్టాను. ఈ విధంగా చేసాను, ఈ విధంగా డెవలప్ అయితే ఇప్పుడు ఎందుకు ఈ విషయం చెప్పాలంటే మిగతా డెవలప్ ఎందుకు చేయలేకపోతున్నానంటే ఉత్తరాఖండ్కు మేము పోయినప్పుడు కమిషనర్ గారు ఏం చెప్పినారంటే